ఈ రోజు మనము మహీంద్రా ఎస్యూవి కార్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చామండి. చాలా బోల్డ్ గా, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ B6 మహీంద్రా B6 ఎస్యూవి ఎలక్ట్రానిక్ కార్. ఇది చూస్తున్నారు కదా ఎంత డాషింగ్ గా, ఎంత బోల్డ్ గా ఉందో. సో మీరు ఇది ఆన్ రోడ్ తీసుకొని పోతే ఇంకా ఎంత బాగుంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. సో వై ఆర్ వి వెయిటింగ్ ఫర్, దీని డీటెయిల్స్ ఏంటో కనుక్కుందామా మరి. సో రైట్ నౌ చూస్తున్నారు కదండి ఎంతో డాషింగ్ గా, గ్లామరస్ గా అండ్ బోల్డ్ గా కనబడే ఈ కారు ఎస్యూవి మహీంద్రాలో వన్ ఆఫ్ ద న్యూ లాంచ్ BE6 అండి. చూస్తున్నారుగా LED లైట్స్ కానీ, లుక్ కానీ, ఫీల్ కానీ, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ కంపారిజన్ టు అదర్ వెహికల్స్. సో ఇది కొత్తగా లాంచ్ అయింది. సో వెయిట్ చేయడం ఎందుకు, దీని ఫీచర్స్ ఏంటో చూసేద్దామా. సో దీని స్పోర్టీ ప్రొఫైల్ వచ్చేసి యంగ్ జనరేషన్ కి చాలా అట్రాక్టివ్ గా కనబడుతుందండి. యూజువలీ కాలేజ్ గోయింగ్ అండ్ as well as family who would like to go on road with their family would like to prefer this kind of cars a lot. సో సేఫ్టీ పరంగా చూస్తే ఇక్కడ మీకు చాలా కేర్ఫుల్ గా చూసారండి. అంటే ఫ్రంట్ క్రాష్ ప్రొటెక్షన్ అంటూ, సైడ్ క్రాష్ ప్రొటెక్షన్ అంటూ, అట్ ద సేమ్ టైం 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు మీకు ఈ వెహికల్ లో. సో 683 కిలోమీటర్స్ ఒకసారి చార్జ్ చేస్తే కనుక మీరు 683 కిలోమీటర్స్ వరకు కంటిన్యూస్ గా రన్ అవుతుందండి ఈ వెహికల్. మీరు ఒకసారి చార్జ్ చేసుకున్న తర్వాత యూ కెన్ హ్యావ్ అ డ్రైవ్ ఆఫ్ 683 కిలోమీటర్స్ అట్ వన్ గో. సో మీ క్యాబిన్ స్పేస్ కూడా చాలా హ్యూజ్ గా దొరుకుతుందండి, లీటర్స్ ఆఫ్ స్పేస్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ముందర కూడా ఒక స్పేస్ ఇచ్చారు వేరిన్ మీరు ఎలాంటి వస్తువులు పెట్టినా, లైక్ కోల్డ్ పెడితే కోల్డ్ గానే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు హాట్ కాఫీ పెట్టుకుంటే ఆ హాట్ కాఫీ అలాగే మెయింటైన్ చేస్తుంది. అంటే ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేసేలా దే ఆర్ మేడ్ షూర్. ఇంటీరియర్ కి వస్తే వన్స్ వి ఎంటర్ ద వెహికల్, డోర్ క్లోజ్ చేయగానే పిచ్ సైలెంట్ ఉందండి. అట్ ద సేమ్ టైం మీరు AC బ్లోస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఆల్ టుగెదర్. సో వెన్ వి కమ్ టు స్పీకర్స్ వచ్చేసి 16 స్పీకర్స్ ఉన్నాయి అండి, అన్ని డాల్బీ స్పీకర్స్. దే మేడ్ షూర్ ఎవ్రీ కార్నర్ లో ఒక స్పీకర్ ఉంది. యాజ్ వెల్ యాజ్ వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా స్పీకర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అన్నీను డాల్బీ మెయింటైన్ చేశారు. స్టీరింగ్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీగా ఉంది. నడిపించే వాళ్ళకి చాలా ఈజీగా, కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా స్పేస్ చాలా ఉంది. మీరు సీట్ ని మీ కన్వీనియన్స్ కి తగ్గట్టు ముందుకి వెనకాలకి ఆటోమేటెడ్ సీట్ ఇది కాబట్టి ముందుకి వెనకాలకి జరుపుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టీరింగ్ లో వచ్చినప్పుడు 2 మోడ్స్ ఇచ్చారండి. ఈ మోడ్స్ వచ్చేసి మీరు వైల్ డ్రైవింగ్, మీ డ్రైవ్ లో ఎలాంటి మోడ్స్ కావాలో ఆ మోడ్స్ ఇక్కడ పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మోడింగ్స్ వచ్చేసి మీరు స్పీకర్ కి సంబంధించినవి, మీ స్క్రీన్ కి సంబంధించినవి, మీరు వైల్ ఆన్ ద ఫోన్ మీరు వాల్యూమ్ తగ్గించుకోవాలనుకున్నా, వాల్యూమ్ పెంచుకోవాలనుకున్నా, లేకపోతే FM ని కనెక్ట్ చేసుకోవాలనుకున్నా అలాంటి అవైలబిలిటీస్ అన్ని ఇటువైపు ఉన్నాయి. సో మీ లెఫ్ట్ సైడ్ అంతా వచ్చేసి సౌండ్ సిస్టమ్ కి రిలేటెడ్ మోడ్స్ అండి ఇవి. సో గేర్స్ వచ్చేసి ఆటోమేటెడ్ గేర్ ఇచ్చారండి. ఇది ఇక్కడ ఒక మోడ్ ఇచ్చారు. దిస్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ మోడ్. మీరు వెనకాలకి ముందరికి టర్న్ తీసుకున్నప్పుడు ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక కాఫీ మగ్ లేదా టీ మగ్ కి ఒక స్పేషియస్ స్పేస్ ఇచ్చారు. ఇదేంటి అంటే ఇది మీరు రెండు సీట్స్ లోంచి ఒక పార్టీషన్ ఇచ్చారు. దిస్ ఇస్ నథింగ్ బట్ అ ఎలివేషన్ ఆర్ అ ప్యాటర్న్ వెన్ దే హ్యావ్ ఫాలోడ్. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ చాలా పెద్ద స్క్రీన్ ఇచ్చారండి. స్క్రీన్ ని రెండు విజన్స్ లో డివైడ్ చేశారు. ఒకటి డ్రైవ్ మోడ్ కి పెట్టారు, ఇంకోటి వచ్చేసి మీ యూట్యూబ్ కి కానీ, FM కి కానీ, మీ మొబైల్ కానీ, దేనికైనా. అట్ ద సేమ్ టైం టెంపరేచర్, వెదర్, ఎనర్జీ ఇలాంటివన్నీ మీరు చేసుకోవచ్చు. వైల్ మీరు బ్యాక్ చేస్తున్నప్పుడు, ఫ్రంట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. యూ కెన్ ఈజీలీ హ్యావ్ ఎ లుక్ మీరు వైల్ డ్రైవింగ్ ఆర్ టేకింగ్ ద వెహికల్ బ్యాక్.
సో మనము సీట్ గురించి మాట్లాడినప్పుడు సీట్ వచ్చేసి చాలా 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 కంఫర్టబుల్ గా ఉందండి. అట్ ద సేమ్ టైం ఇది కొంచెం హ్యూజ్ గా ఉండడం వల్ల ఎంటైర్ బ్యాక్ కి సపోర్ట్ ఇస్తుంది. దే హావ్ మేడ్ షూర్ యూజువలీ షోల్డర్స్ వరకే సీట్ వస్తుంది, దాని తర్వాత నెక్ హోల్డర్ వస్తుంది. అది కాకుండా దే మేడ్ అ పాయింట్ ఇది హైట్ ఎక్కువ పెంచారు సో దట్ వైల్ లీనింగ్ మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటది. డ్రైవర్ సీట్ కి ఎస్పెషలీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సీట్ అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్ని ఆటోమేటెడ్ బటన్స్ ఇచ్చారండి. అన్ని 4 డోర్స్ కి వచ్చేసి మిర్రర్స్ ఇక్కడ నుండే ఆపరేట్ చేయొచ్చు. డ్రైవర్ ఎక్కడైతే కూర్చుంటారో హీ కెన్ ఆపరేట్ ఎంటైర్ 4 మిర్రర్స్. దే కెన్ అంటే తను కిందికి పైకి ఆపరేట్ చేసుకునే ఆపర్చునిటీ మాత్రం డ్రైవర్ సీట్ కి ఇచ్చారు. సో బ్యాగ్ గురించి మాట్లాడితే వెనకాల కూడా ఎక్కువ స్పేషియస్ గానే ఉంది అండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇద్దరే కాకుండా కంఫర్టబుల్ గా ఇంకొకరు కూడా మధ్యలో కూర్చోడానికి ఫ్లాట్ సీట్ ఇచ్చారు. సో మీకు బంపీ సీట్ లేకుండా ముగ్గురు కూడా ఒకవేళ డ్రైవ్ చేస్తున్నప్పుడు ముగ్గురు కూర్చోవాలనుకున్నప్పుడు కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది.